న్యూ ఇయర్ వేడుకల వేళ తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టబడ్డాయి. ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద డ్రగ్స్ పట్టబడ్డాయి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. చెక్పోస్ట్ వద్ద రోజువారీ తనిఖీల్లో భాగంగా భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ను చాక్లెట్ల రూపంలో మార్చి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 1000 డ్రగ్ చాక్లెట్స్ ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్ కి పంపించారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న 4 మహిళలు 2 పురుషులను అదుపులోకి తీసుకుని బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత 4 సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మాది కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి బయలుదేరాలి, భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్ గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే, లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు. ఎట్ ద టైము 5 మంది వచ్చారు, ఇంకో 5 మందిని అదే సమయానికి కొట్టారు. ఆ టైంలో 5 మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు 5 మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ, వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు. అయితే బయలుదేరి అక్కడ 2:40 తర్వాత బయలుదేరింది బండి. పలాస్ వచ్చి చెక్ చేశారు. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వచ్చి లగేజీ అదంతా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారు. అది పలాస విజిలెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు అవన్నీ. ఆ తర్వాత పలాస్ నుంచి గంట చెక్ చేశారు. గంట తర్వాత మళ్ళీ మాది వదిలారు. ఓకే క్లియరెన్స్ అయిపోయి వదిలారు. వదిలిన తర్వాత ఏడకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మాది కాదని చెప్పేసి తిరిగారు. వీళ్ళ బెర్త్ కిందే మళ్ళీ అదేంటో పొగాకియో ఏవో దాపెట్టున్నారు బెర్తుల కింద, వీళ్ళు ప్రయాణిస్తున్న బెర్తుల కింద అవి దాపెట్టుంటే అవి కూడా పట్టుకున్నారు. ఈ 6 మందిలో ఒక అతని బ్యాగ్ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అందరి బ్యాగులు చెప్పించాడు, కానీ ఒక అతను మాత్రం నేను బట్టలు లేకుండా వస్తున్నా అన్నాడు. అతని బట్టలే దానికి ఉన్నాయి, అతనికి సరిపోయే బట్టలే ఉన్నాయి, అతనికి సరిపోయే చెప్పులే ఉన్నాయి, కానీ నాది కాదంటున్నాడు. అది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా తీసుకొచ్చారు.